వెల్కమ్ టు పిడి టీవీ. గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయబోతున్నారంటూ ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు గన్నవరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా వినిపిస్తూ ఉన్నాయి. గతంలో 2023లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి కేసును సీరియస్గా తీసుకోవడం, మమ్మల్గా దర్యాప్తు చేస్తూ కూడా కొంతమంది అనుమానితులను అయితే దుండగులను అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. కోర్టు కూడా వారికి రిమాండ్ అయితే విధించడం జరిగింది. అయితే అదుపులోకి తీసుకున్నటువంటి అరెస్ట్ చేసినటువంటి నిందితుల్లో వల్లభనేని వంశీ యొక్క అనుచరులు, వైసీపీ పార్టీ యొక్క నాయకులు, కార్యకర్తలు ఉండడం అనేది ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ యొక్క దాడి కేసుకు సంబంధించి కూడా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఒకసారి కనుక చూసుకుంటే వల్లభనేని వంశీని 71వ నిందితుడిగా చేర్చడం పట్ల పోలీసులు వల్లభనేని వంశీ గురించి గాలింపు చేస్తున్నారంటూ కూడా చర్చ అయితే నడుస్తూ ఉంది. అతి త్వరలోనే వల్లభనేని వంశీ కూడా అరెస్ట్ కాబోతున్నారంటూ గన్నవరం నియోజకవర్గంలో కూడా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటూ ఉన్నారు. మొత్తంగా గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లో 71 మంది నిందితులను అయితే పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది. ఇక్కడ చివరి నిందితుడిగా A71గా వల్లభనేని వంశీని అయితే పోలీసులు చేర్చడం జరిగింది. ఇప్పుడు 71వ నిందితుడిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఆచూకీ కోసం పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా గన్నవరం నియోజకవర్గంలోనే కాకుండా ఎక్కడ కూడా వల్లభనేని వంశీ యొక్క ఆచూకీ ఎక్కడ కూడా ఆయన మీడియా ముఖంగా బయటికి రావడం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు. ఇప్పుడు తాజాగా వల్లభనేని వంశీ మీద కేసు నమోదవటం, అలాగే ఎఫ్ఐఆర్లో 71వ నిందితుడిగా ఉండడంతో ఇప్పుడు అరెస్టుకి సంబంధించి కూడా చర్చలు అయితే ఊహాగానాలు అయితే నడుస్తూ ఉన్నాయి. అరెస్టు చేయబోతూ ఉన్నారు త్వరలోనే అంటూ కూడా గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే గట్టిగా చెబుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి కేసు విషయంలో వల్లభనేని వంశీ ముఖ్య సూత్రధారిగా ఉన్నారు. ఆయన సూచనల మేరకే వైసీపీ అభిమానులు, వల్లభనేని వంశీ యొక్క అనుచరులు మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నారు. మొత్తంగా గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి కేసు విషయంలో వల్లభనేని వంశీ 71వ నిందితుడిగా ఉండడం అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారింది. అతి త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారా, పోలీసులు అదుపులోకి తీసుకోబోతున్నారా, వల్లభనేని వంశీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అనేటువంటి అంశం గురించి కూడా అందరూ చర్చించుకుంటూ ఉన్నారు.